అందరికీ నమస్కారం. నా పేరు హర్నాథ్ యాదవ్, బీసీవై పార్టీ నెల్లూరు జిల్లా యూత్ కన్వీనర్ని. ఈరోజు మనకి ముఖ్య కారణం ఉద్దేశం ఏంటంటే ఈ నెల 22న మనకి ఇటీవల నాలుగు జరగబోయే భారీ బహిరంగ సభ బీసీ సింహగర్జన అనే పేరుతో ఒక భారీ బహిరంగ సభ బీసీల కోసం మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్య కారణం ఏమిటంటే ఈ రోజు బీసీలను కూడా అనుమతించే ప్రయత్నం చేస్తున్నారు. మనకు కూడా 1000 ఎకరాలు భూమి బీసీలు కేటాయించాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ రూపాయికి ఒక లెక్క ఇస్తున్నారు. అందుకనే ఎకరాకి రూపాయి లెక్కను కట్టిస్తున్నారు. అదేదో ఆ రూపాయికి నేనే ఇస్తాను, 1000 ఎకరాలు మాకు బీసీలు కేటాయించండి, ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక భవనం ఏర్పాటు చేయండి, మా బీసీలను ఆదరించండి అని మా రామచంద్ర యాదవ్ గారి మొదటి ఉద్దేశంగా పెట్టారు. రెండోది బీసీలకు రక్షణ చట్టం. బీసీలకు ఎక్కడ పోయినా దాడులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది. అలాంటి బీసీల పైన ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకోలేదని ఒక ఉద్దేశంతో దాన్ని రెండవ పత్రికగా పెట్టారు. అలాగే బీసీలకు చట్టసభలో స్థానిక సభల్లో కూడా 44% రిజర్వేషన్ కల్పించాలని మా నాయకుడు నిలబెట్టుకున్నాడు. ఈ నెల 22 నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పులే అంబేద్కర్ ప్రాంగణంలో లక్షలాది మంది జనాలతో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదరుడు కలిసి రావాలని కోరుకుంటూ మైనార్టీ సోదరులు అందరూ కూడా కదలిరా మన బీసీ సింహ గర్జనకైరా కదలిరా, మన బీసీ సింహ గర్జనకైరా కదలిరా, రా కదలిరా, రా కదలిరా, మన బీసీల హక్కులకైరా కదలిరా, మన బీసీల హక్కులకైరా కదలిరా. రామచంద్ర యాదవన్న ప్రతిన పూనుకుండు మన బీసీల భవిష్యత్తుకు భరోసాగా నిలిచిండు. రామచంద్ర యాదవన్న ప్రతిన పూనుకుండు మన బీసీల భవిష్యత్తుకు భరోసాగా నిలిచిండు. మన బీసీ పార్టీ జెండా సత్తా ఏందో చూపుదాం. రా కదలిరా, రా కదలిరా, మన బీసీ సింహ గర్జనకైరా కదలిరా, మన బీసీ సింహ గర్జనకైరా కదలిరా.